విజయ్ కుమార్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి అసెంబ్లీకి రానివ్వను అంటూ గతంలో అటు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, అదేవిధంగా వైనాట్ కుప్పం అంటూ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష హోదా అడిగినట్లున్నారు, అసెంబ్లీలో స్పీకర్ గారికి లేఖ రాసినట్టున్నారు, ఇంకా లేఖ సంబంధించి ఐ థింక్ ఎలాంటి రిప్లై అయితే వచ్చినట్టు లేదు. సో మొత్తానికి ఆయనకి అసెంబ్లీకి వెళ్ళటానికి ముఖం చెల్లటం లేదు, ఇష్టపడటం లేదు. సో కాబట్టి పార్లమెంటుకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటి చర్చ ఏదైతే తెర మీదకి వచ్చిందో ఆ చర్చని ఎవరూ ఖండించలేదు. ఇప్పటి వరకు కూడా వైకాపా శ్రేణులో గందరగోళ వాతావరణం ఉంది. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ అంశాన్ని తెర మీద తెచ్చినప్పటికీ కూడా మరి వైకాపా నుంచి ఎవ్వరూ స్పందించలే. ఎందుకని సార్? బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రైమ్ 9 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం. సార్, ముందుగా ఏదో వెల్త్ కనిపిస్తా ఉంది, మేము ముగ్గురమే కనిపిస్తామని అసలైన వాళ్ళు రాలేదనుకుంటున్నాను. రావాలని ఆశిద్దాం. అలా కాదు, మరి రావాలి కదా. ఇంత ప్రగల్భాలు పలికి బట్టలు చింపేసుకొని విర్రవీగి కొవ్వెక్కి కొట్టుకున్నటువంటి వైసీపీ వాళ్ళు రావాలి కదా సార్. మరి మాట్లాడాలంటే వాళ్ళు కూడా ఉంటేనే కదా చర్చ వేడిగా ఉంటుంది. రైట్, ఓకే, వస్తే వచ్చే లేకపోతే లేదు. ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా మాకుంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగిన తనం, రాష్ట్రం 5 ఏళ్ల పాటు అరాచకమైనటువంటి పరిపాలనకి తీసుకెళ్లినటువంటి దానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. నాకు తెలిసి దేశ చరిత్రలోనే తొలిసారి తమిళనాడు తర్వాత ఎన్డీఏ కూటమికి ఇంత భారీ విజయాన్ని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే 175 సీట్లకు గాను 164 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. అంటే ప్రజలు ఏంటంటే వెయిట్ చేశారండి ఇప్పటి వరకు. జగన్మోహన్ రెడ్డి అరాచకమైనటువంటి పరిపాలనని చూశారు, దాడులను చూశారు, రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతిపాలు చేశాడో చూశారు. అంటే ఇంకా ప్రజలు ఏమనుకున్నారంటే ఇంక ఎలాంటి మూర్ఖుడి రాష్ట్రానికి ఉంటే ఇంకా రాష్ట్రం బాగుపడదు, ఇంకా రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదు అన్నటువంటి ఒక భయానికి వచ్చారు. అందుకనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రధానమంత్రి గారు సారథ్యంలో ఎన్డీఏ కూటమికి ఇంత భారీ విజయాన్ని ఇచ్చారు. అయితే ఈరోజు మీరు మాట్లాడింది అసెంబ్లీ గేట్ దాటనవ్వను, సినిమా డైలాగులు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. బాలకృష్ణ గారి డైలాగులు అన్ని కాపీ కొట్టాడు. ఎందుకంటే ఈయన బాలకృష్ణ గారి ఫ్యాన్, మీకు తెలుసో లేదు. జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్ సార్. అయితే ఈ విర్రవీగి స్క్రిప్ట్ రాశాడని చెప్పి చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మీకు గుర్తుందో లేదు. దేవుడు స్క్రిప్ట్ రాశాడని అసెంబ్లీలో మాట్లాడారు. ఈ రోజు రాజధాని రైతుల తాలూకా ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగిలేదు. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టాడు, లాఠీ చార్జీలు చేయించాడు, వాళ్ళు అవమానించాడు. రైతులు కాదు, వీళ్ళు ఫ్యాషన్ షో చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు, ఫ్లైట్లు ఎక్కుతారు అవమానించాడు. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఈరోజు ఎందుకు తగిలిందంటే 1631 రోజు వాళ్ళు ధర్నా చేశారు. ఈరోజు దేవుడు స్క్రిప్ట్ రాశాడు. నేను చదువుతాను చూడండి. 1+6+3+1 ఎంత అయిందండి? =11. నీకు ఇచ్చిన సీట్లు దేవుడు 11. ఇది దేవుడి స్క్రిప్ట్. 164 ఎన్డీఏ కూటమికి వచ్చాయి. 1+6+4 =11 వచ్చింది. ఇది కూడా స్క్రిప్టే, దేవుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్. ఎప్పుడు కూడా రాజకీయాల్లో హుందాతనం, ప్రజలకు ఏం చేస్తాం, పోటీ పడు, ప్రతిపక్ష పార్టీతో కానీ అధికార పార్టీతో పోటీ పడు. ఇప్పటికీ కూడా ఆ మదం ఎక్కి కొట్టుకుంటా ఉన్నాడు తప్ప, విర్రవీగిన తనంతో రెచ్చిపోతా ఉన్నాడు తప్ప ఇప్పటికీ కూడా మారలా. జగన్మోహన్ రెడ్డి బుద్ధి మారలా. ఇప్పటికీ కూడా ఏం మాట్లాడుతా ఉన్నాడు? 40% ఓట్లు వచ్చినటువంటి మనం ఎందుకు ఓడిపోయాం? ప్రజలకు ఇచ్చావంటే ఎవడ సొమ్ము ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ జోబులో సొమ్ము కానీ ఇచ్చావా? ఎవరైనా అంతే కదా విజయ్ కుమార్ గారు. ఎవరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా ప్రజల సొమ్ము వేస్తారు కానీ వాళ్ళ జేబులో సొమ్ము ఇవ్వరు కదా. నో బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ చిన్న పాయింట్ నోట్ చేసుకోవాలి. మేము సంపద సృష్టించే దమ్మున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వనరులు తెచ్చాం, సంపద సృష్టించాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. దాని మీద ఇచ్చినటువంటి దాన్ని ఈ రోజు మేము చేసాం తప్ప అప్పులు తెచ్చి మేము ఇవ్వలా. ఇప్పుడు కూడా 2014-19 కూడా అప్పులు తెచ్చేవలా, సంపద సృష్టించాం. జగన్మోహన్ రెడ్డికి ఆ సంపద సృష్టించడం రాలేదు, వనరులు తేడం రాలేదు, పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఈరోజు రాలా. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే విశాఖపట్నాన్ని కూడా ఏ విధంగా అల్లకల్లోలం చేశాడో, విశాఖపట్నం రాజధాని చేసేస్తారన్నా కానీ ప్రజలు నమ్మలా, చీకొట్టారు. 175 నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంటులో ఏదైతే
ఓటింగ్ శాతం 64%, అంటే చాలా తక్కువైంది అన్ని జిల్లాల కన్నా. 64% తక్కువైంది. అయినప్పటికీ కూడా ప్రస్తుత గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి 95,235 మెజార్టీ ఇచ్చారండి, హైయెస్ట్ మెజార్టీ ఇన్ స్టేట్. రెండోది గంటా శ్రీనివాసరావు గారికి 92,000 మెజార్టీ, సెకండ్ హైయెస్ట్. విశాఖపట్నం, నేను మాట్లాడుతుంది విశాఖపట్నం, 64% ఓటింగ్ నమోదైనటువంటి విశాఖపట్నం ప్రాంతం గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. మూడోది పంచకాల రమేష్ బాబు, జనసేన 80,000 ఓట్లు. ఇప్పటికీ నీకు బుద్ధి రాకపోతే అట్లా? ఇప్పుడు ఆడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇదంతా డ్రామా. మనం మాట్లాడేస్తా ఉన్నాడు అంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం, ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు వచ్చేస్తుంది, మళ్ళీ మనం అధికారంగా వచ్చేస్తాం. ఏంటండి ఇది 5 సంవత్సరాలు అంటే మాటల? 365 వాళ్ళ పార్టీ క్యాడర్ కి వాళ్ళు డీలా పడిపోకుండా వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపడం కోసం ఒక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ 5 సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేస్తాయి. ఎందుకంటే గతంలో 2019 గెలిచాక 24 వరకు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోయింది. ఇది కూడా ఎంత అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మనం గెలిచేస్తామని వారి కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపుకోవడానికి వారు మాట్లాడారు. దాన్ని మనం ఎలా తప్పు? బ్రహ్మనాయుడు గారు ఎంత ఉత్సాహం నింపినా జగన్మోహన్ రెడ్డి మాటల సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం దగ్గరుండి చూసినటువంటి వాళ్ళు చాలా మంది, ఎందుకంటే పార్టీలు వేరైనప్పటికీ కూడా సన్నిహితులు ఉంటారు కదా, కొంతమంది మేము మాట్లాడుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం క్రికెట్ మెంటాలిటీ అని చెప్పి చాలా మంది చెప్పినటువంటి సందర్భం. అంటే ఆయన ఏమనుకుంటే అదే మాట్లాడతాడు, ఏమనుకుంటే అదే చేస్తాడు, ఎవడ మాట వెండన్నటువంటి ఒక ఆలోచన. రెండోది, ఈరోజు అసెంబ్లీకి రానందుకు భయపడడం కారణం కూడా నేను చెప్తాను. ఈరోజు మా సింహం ఉంది అక్కడ, అయ్యన్న పాత్రుడు, మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పేసే విధంగా ప్రతిపక్ష పార్టీ మేము ఉండేటప్పుడు, అధికారంలో జగన్మోహన్ ఉండేటప్పుడు ఏ విధంగా చెడు కూడా ఆడించుకున్నాడో మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు రానది కారణం అయ్యన్న పాత్రుడు గారు, సభాపతి, స్పీకర్. ఆయన చూడాలంటే జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటే విజయ్ కుమార్ గారు, అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రానివ్వకూడదని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారా? కాదండి, అది తప్పది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అనేది ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసం అసెంబ్లీని వాడుతాం తప్ప ఈలాగా బూతుల సంస్కృతి ఏ విధంగా మాట్లాడారో గతంలో మీరు అందరూ కూడా చూశారు. ఒక్కొక్కడు రెచ్చిపోయి మాట్లాడాడు. ఎవడో ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, వచ్చేస్తున్నారు ఏదో డైలాగ్ కొట్టాడు. తర్వాత వచ్చినటువంటి బూతుల మంత్రి ఉన్నాడు అంబటి రాంబాబు, తర్వాత ఇంకొకడు ఉన్నాడు గుట్కా మంత్రి. వీళ్ళందరూ బూతులు మాట్లాడినటువంటి దాన్ని అసెంబ్లీని అయ్యన్న పాత్రుడు లాంటి ఒక సీనియర్ వ్యక్తి, 7 సార్లు మంత్రి, 7 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి, ఒకసారి ఎంపీ చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన హుందాతనంగా కూర్చోబెట్టారు. ఆయన కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు చూశారు, మొదటి సంతకం సభాపతి ఛాంబర్ లో మొదటి సంతకం టీవీల్ని ఏదైతే ఛానల్ అందరినీ నిషేధించినటువంటి గత ప్రభుత్వాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి ఇమ్మీడియట్ గా. ఎందుకంటే ఆ స్వేచ్ఛను ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన సభాపతిగా నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా ఏంటంటే అసెంబ్లీకి రాకుండా ఉండడం కోసమే ఈ యొక్క డ్రామాలన్నీ కూడా ఆడుతున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఎంత ప్రజాధనం వృధా అవుతుందంటే, అంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి ఒక్కడి కోసం? అంటే నేను అంటా ఉన్నాను ఏంటంటే ఇలాంటి వ్యక్తిని అసలు ముందుగా రాజకీయాల నుంచి డిస్క్వాలిఫై చేయాలి ప్రజలందరూ కూడా. ఇలాంటి వ్యక్తికి మళ్ళా రెండోసారి ఓటు అయినందుకు కూడా తిరస్కరించాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడిని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ఎన్ చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి సంతకం పెట్టారు. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఈరోజు సెన్సస్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇమీడియట్ గా ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తాం. ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఈరోజు సంతోషంగా ఉన్నారు, ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఈ రోజు ఫ్రీ ఇసుక ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది, దాని మీద కూడా విమర్శలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పిచ్చి వచ్చేసింది. వాళ్ళ చెల్లి మాట్లాడారు, మెంటల్ వచ్చి మా అన్నయ్యకి హాస్పిటల్ చూపించాలని షర్మిలా గారు ఏదైతే మాట్లాడారో పిచ్చి ఎక్కిపోతుంది. ఎందుకంటే ఆయన ఓటమిని అంగీకరించుకుంటా ఆయన అధికారంలోనే కూర్చోవాలి, నేనే అధికారంలో ఉండాలన్నటువంటి ఒక అహంకారంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా సిగ్గు రాకుండా ఇప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ప్రవర్తన చేయడం అనేది జగన్మోహన్ రెడ్డిని మా ప్రభుత్వం ఖర్చులతో ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ వైజాగ్ లో మా మెంటల్ హాస్పిటల్ ఏదైతే డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా మెంటల్ లోడ్ పిచ్చోని చేసి చంపేశాడో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనం చూసాం. తీసుకెళ్లి చేస్తే మాజీ ముఖ్యమంత్రిని మనం గౌరవించుకోవాలి. విజయ్ కుమార్ గారు మాజీ ముఖ్యమంత్రి. బ్రహ్మనాయుడు గారు నేను ముఖ్యమంత్రి హోదాను గౌరవిస్తాను, జగన్మోహన్ రెడ్డి గౌరవించము. జగన్మోహన్ రెడ్డి గౌరవించడం ముఖ్యమంత్రి హోదాను గౌరవించాలి.